జనసేన నేత పోతిన మహేష్ అప్పట్లో ఇప్పుడు వైసీపీ నేత అయ్యాడు. ఆయన సూచన కావడంతోనో లేకపోతే నూజివీడికి సంబంధించినటువంటి జనసేన నాయకులు చెప్పడం వల్లనో కానీ ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న మల్లవల్లి పారిశ్రామిక వాడ దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్. వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా మీది ఒక్క గజం భూమిని ఎవడు ముట్టుకోవడానికి వీల్లేదు, తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ మల్లవల్లిలో ఉన్నటువంటిది రాత్రికి రాత్రి మార్చి పడేశారు అన్నటువంటిది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మల్లవల్లిలో ఏపీఐసి పారిశ్రామికకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో దాదాపు 300 నుంచి 400 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఇంకా భూమి సాగుదారుల చేతిలోనే ఉంది. ఈ భూమితో పాటు సామాజిక అవసరాలు ఇళ్ల స్థలాల పంపిణీకి కేటాయించిన 100 ఎకరాల భూమిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ చేపట్టింది. దీనికోసం 15 మంది ఎంఆర్ఓలు, రెవెన్యూ యంత్రాంగంతో గుడివాడ, ఉయ్యూరు ఆర్డీఓలు సుబ్రహ్మణ్యం, బిఎస్ యాల షారోన్ రంగంలోకి దిగారు. హనుమాన్ జంక్షన్ సిఐ కేవీపీఎన్ సత్యనారాయణ నేతృత్వంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1000 మంది పోలీసులు గ్రామంలో పారిశ్రామికవేడలో మోహరించారు. భూ నిర్వాసితుల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న చిన్నాల వరప్రసాద్, పంతం కామరాజు, బోకినాల సాంబశివరావులతో పాటుగా మరో 8 మందిని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వాళ్ళ సెల్ ఫోన్ లాక్కున్నారు. వాళ్ళ ఇళ్ల దగ్గర ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, తహసీల్దార్ స్థాయి అధికారులు సహా 10 మంది కానిస్టేబుల్ బందోబస్తులో ఉంచారు. ప్రతి సాగుదారుని ఇంటి దగ్గరికి పోలీసుల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు. గ్రామంలోని ముఖ్య కూడలు, పారిశ్రామికవేడలోని వివాదాస్పద ప్రాంతాలు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దారు, సర్వేలను రప్పించి ఏపీఐసి జోనల్ మేనేజర్ బాబ్జీ పర్యవేక్షణలో పారిశ్రామికవేడలో సర్వే పనులు చేపట్టారు. ప్రొక్లైన్లు, బుల్డోజర్లు, ఇతర యంత్రాలను పెద్ద సంఖ్యలో తీసుకుని జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా మొదలుపెట్టారు. సాగుదారుల చేతుల్లో ఉన్న భూముల్ని సైతం చదును చేశారు. ఆ వెంటనే ఏపీఐసి ప్లాట్ల విభజన పనులు కూడా శరవేగంగా చేపట్టేశారన్నట్టు వార్తని హైలైట్ చేసింది.